పాత బస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. గ్యాంగ్స్టర్ ఆయుబ్ ఖాన్ అనుచరుల కోసం ఈ గాలింపు కొనసాగుతోంది. నయీం అనుచరుడు సహా మొత్తం 42 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. గ్యాంగ్స్టర్ ఆయుబ్ ఖాన్ అనుచరుల కోసం గాలింపు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫలక్నుమా, ఛత్రినాకా, శంషేర్ గంజ్ లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ లో పాల్గొంటున్నారు. గ్యాంగ్స్టర్ ఆయుబ్ ఖాన్ అనుచరుల కోసం కూడా వేట కొనసాగుతోంది. కొంతమంది అనుచరులతో పాటు మొత్తం 42 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. మొత్తం 250 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి డీసీపీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. చాలామందిని బెదిరించి ముంబై విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారుల సాయంతో అరెస్ట్ చేసిన ఆయుబ్ అనుచరులు, ప్రధాన అనుచరులు ఇద్దరున్నారు. హబీబ్ ఖురేషీ అండ్ మహమ్మద్ అసద్. అసద్ని పీడీ యాక్ట్లో కూడా పెట్టి బయటికి తీసుకురావడం జరిగింది. బయటకు వచ్చాడు. ఆయుబ్ రాగానే వీళ్ళ యొక్క ఆగడాలు మళ్ళీ షురు అయినాయి. సో వాళ్ళని, అట్లాగే నయీం ప్రధాన అనుచరుడు నయీముద్దీన్, ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన నయీముద్దీన్ ప్రధాన అనుచరుడు బోర్డర్ యూసఫ్, ఇతను భవానీ నగర్లో ఉంటూ ఇతని మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. కొనాపురి రాములు నల్గొండ ఈ సరూర్ నగర్లో ఆ లిమిట్స్లో బాగా యాక్టివిటీస్ అతను ఫాలోఅప్ చేసి ఆ మర్డర్ కేసులో నయీముద్దీన్తో పాటు ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతను అరెస్ట్ కాబడ్డాడు. సో నయీముద్దీన్ ప్రధాన అనుచరుడు బోర్డర్ యూసఫ్, అట్లాగే ఆయుబ్ ప్రధాన అనుచరులు హబీబ్ ఖురేషీ అండ్ అసద్, వీళ్ళు కూడా ఈ కార్డన్ సెర్చ్లో పట్టుబడ్డారు. ఇప్పుడు ఆయుబ్ ఆల్రెడీ మా కస్టడీలో ఉన్నాడు. నకిలీ పాస్పోర్ట్ గురించి అతన్ని విచారిస్తున్నాం. దాంతోపాటు ఎవరెవరిని బెదిరించి ఏ ల్యాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు, దుబాయ్ నుంచి అప్పుడప్పుడు వచ్చి ఎవరెవరిని బెదిరించాడు, వీళ్ళ సహకారం ఏంటనేది పూర్తిగా